హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన వీడియోలోకి వస్తే ఈ పక్కన మా పక్కన సందులాగా ఉంది కదా, అక్కడ మొత్తం గడ్డి పట్టేసిందనమాట. చూడండి, ఇక్కడ వచ్చే కనకాంబరాల చెట్లలో మొత్తం గడ్డి బాగా పట్టేసింది. మొత్తం పీకాలండి. ఇప్పుడు ఇది వీడియో చేస్తున్నాను చూడండి. మొత్తం గడ్డిగా మొత్తం పచ్చగా, అసలు ఏదన్నా తేళ్ళు పాములు వచ్చినా కూడా అంతగా తొందరగా కనపడవండి. అందుకే ఇది మొత్తం శుభ్రం చేయాలన్నమాట. నెక్స్ట్ శుభ్రం చేసినప్పుడు కూడా చూపిస్తాను, క్లీన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందనేది. అది కూడా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు మొక్కలు అనమాట. ఇది వచ్చి ఎర్ర గలిజేరు అండి. ఇవి పప్పులు వేసుకొని కూర చేసుకుంటే బాగుంటుంది అనమాట. హెల్త్కి కూడా మంచిది. ఇది వచ్చి తెల్ల గలిజేరు, ఇందా చూపించింది వచ్చి ఎర్ర గలిజేరు అనమాట. చూడండి, ఎర్ర గలిజేరుకి కాండం కొంచెం ఎర్రగా ఉంటుంది, తెల్ల గలిజేరుకి వచ్చేమో కాండం తెల్లగా ఉంటుంది అనమాట. అదే ఇంకా రెండింటికి మధ్య డిఫరెన్స్. ఇంకా ఇటు వచ్చేసి ఇంకా కనకాంబరాలు అక్కడక్కడ పూసాయి. అక్కడ వచ్చే టేబుల్ రోజు కూడా ఒకటి పూసింది అనమాట. అదిగోండి, చూసారు కదా, అది మంచి కలర్ అనమాట. ఇది కూడా ఇవి మొత్తం కొంచెం ఇరిగిపోయాయండి డబ్బాలు అయితే. అవి కొంచెం మంచి డబ్బాలు వేద్దామని అనుకుంటున్నాను, ప్లాస్టిక్ డబ్బాల్లో. మళ్ళీ ఇప్పుడు ఇటు వచ్చేసి ఇది వచ్చి జడబంతి అండి. ఇవి వేసినవి అయితే కాదండి విత్తనాలు. అంతకుముందు మొక్క మన వీడియోస్లో చూపిస్తే అంతకుముందు చూసిన వాళ్ళైతే గమనించుంటారు. పెద్ద చెట్టు ఉంది కదా, ఆ చెట్టు విత్తనాలు అనేవి అక్కడక్కడ పడి ఇలా మొలిచాయన్నమాట. అదిగోండి, అటు చూశారు కదా, ఇందా చూసిన వైపు అటు నీట్గా ఉందన్నమాట. గడ్డి అంతా పీకేసా. ఇటు వచ్చి గడ్డి అయితే ఉందన్నమాట. మొత్తానికి పీకాలి. ఇక్కడ చూడండి, చాలా జడబంతి చెట్లు చాలా మొలిచాయన్నమాట. ఇదండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.